తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 జూన్ 2, 2014 నుండి డిసెంబర్ 31, 2024 వరకు ఎస్సీ సంక్షేమ నిధులు పథకాలలో మాదిగలు వెనుకబడ్డారని రుజువు చేస్తే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 30 లక్షల రివార్డు ప్రకటిస్తున్నాము. మీరు ఇంపీరికల్ డాటా చూపెట్టేసి ఎవరైనా కానీ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మేధావి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా అందరికీ ఈ 30 లక్షల రివార్డు ప్రకటిస్తున్నాము. మీరు ఇంపీరికల్ డాటా చూపెట్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మాదిగ సామాజిక వర్గం వెనుకబడ్డారని మీరు ఎవరూ నిరూపించిన ఖచ్చితంగా ఈ 30 లక్షల రివార్డును తీసుకోగలరు. చాలా స్పష్టంగా ఉషా మెహ్రా గారు ఆ రోజే తన రిపోర్ట్లో మాదిగా సార్ బెటర్ దాన్ మాలా సార్ అన్నారు. మేము ఈ చెక్ రివార్డ్గా ప్రకటిస్తున్నది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే, అన్ని రకాల ఆధారాలు సేకరించిన తర్వాత రివార్డ్ ప్రకటిస్తున్నాం. మీరు కృష్ణ మాదిగా చేస్తున్నటువంటి అబద్ధాపు ప్రచారంని నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మాలల మీద ఏదైతే వ్యతిరేకతను మీరు ప్రకటిస్తూ ఉన్నారో బీజేపీని అధికారంలో తేవడానికి, మీ అందరికీ ప్రత్యేకంగా ఈ రివార్డు ముందుగా అందుకోవాల్సింది విఠల్ పటేల్ గారు, రెండవది పృథ్వీరాజ్, మూడవది ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, నాలుగవది విమలక్క, ఐదవది ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఆరవది కళాకారులందరూ. చిన్న మీ క్వశ్చన్ కన్నా ముందు ఈ 30 లక్షలు ఎక్కడి, ఈ 30 లక్షల చెక్కు మా 30 లక్షల మాలల ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ప్రకటిస్తున్నాం. ఇది వేసుకొని ఒప్పుకో. ఓకే 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 ఒక్క నిమిషము మిత్రుడు, ధన్యవాదాలు, మంచి ప్రశ్ననే. విషయం ఏమిటంటే విఠల్ గారు చెప్తూ ఏమంటారంటే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిన మాలలు అంగీకరించరా అని. మరి ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం 2004లో వర్గీకరణ చేయడము రాజ్యాంగానికి వ్యతిరేకము, చట్టానికి వ్యతిరేకము. ఇది ఆర్టికల్ 341ను టింకరింగ్ చేసినట్లు అవుతుంది, ఆర్టికల్ 14, 15, 16ను వైలేట్ చేసినట్టు అవుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే రోజు ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ధర్మాసనము వర్గీకరణ చేయడం అనేది అది రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం జరగదు కాబట్టి ఏవైతే ఎస్సీ కులాలు వాళ్ళు రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు అందుకోలేదో, వాళ్ళు ఎందుకు అందుకోలేదు ఆ కారణాలు తెలుసుకొని ఆయా రాష్ట్రాలు వాళ్లకు ప్రత్యేక పథకాల ద్వారా చదువు లేనట్లయితే వాళ్లకు ప్రత్యేక చదువులు చెప్పడానికి ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం చేయాలి, లేదా వాళ్ళు ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్నట్లయితే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్మాణం చేయాలి. వాళ్ళ వెనుకబాటుతనానికి అన్ని కారణాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టి ఆయా కులాలు రిజర్వేషన్ ఫలాలు అందుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. విషయం ఏంటంటే ఆగండి ప్లీజ్ ఆగండి. ఇక్కడ విషయము మీరు అడిగింది అర్థమైంది. వివేక్ గారి కుటుంబం గురించి చర్చ బాగా వస్తుంది.
వివేక్ గారి మీద వినండి వినండి వివేక్ గారి మీద 2 సార్లు ఈడీ రైడ్ జరిగింది. ఇప్పటివరకు ఈడీ వివేక్ గారు అక్రమంగా రూపాయి సంపాదించినట్టు ఎక్కడన్నా ప్రకటన చేసిందా? ఈ దేశంలో ఈడీ రైడ్ జరిగిన తర్వాత క్లీన్ చీట్గా బయట వచ్చిన ఏకైక బిజినెస్ మ్యాన్ వివేక్ గారు. ఆయన లీగల్గా బిజినెస్ చేస్తున్నాడు. దేశంలో చేస్తాడా, విదేశాల్లో చేస్తాడా, ఇంకా ఆయనకున్న శక్తి మేరకు ఎక్కడ చేస్తాడా అనేది ఇది వాళ్ళ కడుపు మంట, కళ్ళ మంట తప్ప వివేక్ గారు అక్రమంగా సంపాదిస్తే మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి. రెండవది, కాంగ్రెస్లో గాడ్ ఫాదర్ లేరు, 2 వచ్చిండ్రు, ముగ్గురు వచ్చిండ్రు, కుటుంబం నుండి వచ్చిందంటే వివేక్ గారి మనుమడుకి వివేక్ గారు వాళ్ళ ఫాదర్ డిక్లేర్ చేసిండా, రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసిండా, లేదా ఖర్గే గారు డిక్లేర్ చేసిండా, సోనియా గాంధీ డిక్లేర్ చేసిండా? అక్కడ పోటీ చేసిండు, ప్రజలు గెలిపించుకున్నారు. ప్రజలకు వ్యతిరేకత ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ప్రక్రియ ద్వారా గెలిచినటువంటి వాళ్ళను కుటుంబంలో 4 వచ్చిండ్రు, 5 వచ్చిండ్రు. బీజేపీలో నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, ఒక కుటుంబంలో 6 ఉన్న లిస్ట్ కూడా ఉంది నా దగ్గర. ఎందుకు లేరు? బీజేపీలో కేంద్ర మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఒక్కొక్కరు 4, 5 ఉన్నారు. అది ఆయా పార్టీలు వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళకు టికెట్ ఇచ్చుకున్నారు. ఆ టికెట్ ఇచ్చుకోవడంలో ఒక కులం ఎట్లా బాధ్యత వహిస్తుంది? పార్టీ ఇచ్చింది, ప్రజలు గెలిపించిండ్రు, వీళ్ళు ఎవరు అడగడానికి? వాళ్ళు ఏమైనా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వచ్చిండ్రా? ఓటు రాజకీయం కాకుండా గాలి నుండి ఊడిపడ్డారా? ప్రజలు గెలిపిస్తే కదా ఒక కుటుంబం నుండి 3 వచ్చింది. ప్రజల్లో కుటుంబం నుండి 3 రావద్దనే ఆలోచన ప్రజలకు ఉన్నట్లయితే ప్రజలు ఓడగొడతారు, మీరెవరు అడగడానికి? అట్లా నరేంద్ర మోడీ కూడా బోలెడు సార్లు కాంగ్రెస్ కుటుంబ పాలన అని చెప్పిండు. బీజేపీలో కుటుంబ పాలన జరగట్లేదా? ఎంతమంది బీజేపీలకు ఒక కుటుంబంలో ఎంతో మంది లేరు, బోలెడు మంది ఉన్నారు కదా. లిస్ట్ ఇవ్వమంటే మరో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీలో ఒక్కో కుటుంబంలో 5 పదవులు అనుభవించిన లిస్ట్ కూడా ఇస్తాను నేను. అయితే మాలలకు సోదరా, మాలలకు పెద్ద దిక్కు ఒకడే ఒకడు, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ బిఆర్. ఆయన రాకుండా అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు 100 సంవత్సరాల తర్వాత. ఈయన 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, అది అయితే లేదు. రేపు భవిష్యత్తులో కూడా అయ్యే అవకాశాలే లేదు. ఆ మందకృష్ణకి చెప్పండి, వారసులం మేము, బాబాసాహెబ్ వారసులం మేము, మాకు పెద్ద దిక్కు అయిననే. రేపు ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల తర్వాత అడిగినా మాలలకు అదే చెప్తారు. మా పెద్ద దిక్కుకు అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళంతా భూస్థాపితమయ్యారు. రేపు మందకృష్ణ కూడా భూస్థాపితమవుతారు, అంతే.